ఇక ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 100 minutesలో పని పూర్తి చేయాలి, అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఇంక్వైరీ. సో జస్ట్ నంబర్స్ ముందు చెప్తాము, దీని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్ ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 lakh ఇలాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 daysలో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 lakh ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు. ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తర్వాత డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 కేసెస్ బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగు, ఇట్లాంటి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ కేసులు ఎఫ్ఐఆర్స్ అన్నీ కలిపి ఇప్పుడు దాకా 385 ఎఫ్ఐఆర్స్ ఈ 3 daysలో బుక్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఎంసీసీ వయలేషన్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. దిస్ ఇస్ రిగార్డింగ్ రిమూవల్. సెకండ్ ఆస్పెక్ట్ సీజర్స్ అంటే క్యాషు లేదా లిక్కరు, అదర్వైజ్ మెటల్స్ ఇట్లాంటివి. సో లాస్ట్ 3 daysలో 3.39 crore వర్త్ సీజర్స్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా, పోలీస్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా చేయడం జరిగింది. ఆ 3.39 crores లో 1.6 crore లిక్కరే ఉంది, 80 lakh క్యాష్ ఉంది, రిమైనింగ్ డ్రగ్స్, తర్వాత ఫ్రీబీస్ ఇట్లాంటివి ఉన్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ 3 days. మనం జనవరి నుంచి, ఎలక్షన్ కమిషన్ జనవరిలో వచ్చింది, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంతా కలిపి ద ఫిగర్ ఈజ్ 176 crores. బట్ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 3.39 crores వర్త్ సీజర్ చేసాం. ఇంకొకటి, మనము డే ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లిక్కర్ ప్రొడక్షన్, స్టోరేజ్ మీద ప్రతిరోజు రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము. మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఈరోజు ఎంత స్టాక్ ఉన్నది, ఎంత వేరియేషన్ ఉంది, అది చూస్తారు. సో బేసిక్ ఐడియా అంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే లాస్ట్ ఇయర్ సేల్ జరిగింది, దీనికి అటు ఇటు కొంత ఉంటే పర్వాలేదు, చాలా ఎక్సెస్లో ఉంటే దాట్ మీన్స్ ఎలక్షన్ కోసం ప్రలోభ ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈరోజు మేము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిపోర్ట్ తెప్పిస్తున్నాము. ఈరోజు దాకా దెర్ ఇస్ నో డీవియేషన్. అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి, తర్వాత సేల్కి, ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. సివిజిల్ కింద అంటే మనం ఇంతకుముందు చెప్పాము, ఎఫ్ఎస్టీ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 3 ఎఫ్ఎస్టీలు ఉంటాయి, దీంతోపాటు ఎంసీసీ టీమ్స్ కూడా ఉంటాయి. మనకు ప్రస్తుతం మన సివిజిల్లో యాప్లో రిజిస్టర్ అయినవి 1173 టీమ్స్, ఎంసీసీ సంబంధించిన టీమ్స్ మన మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు దాకా మనకు సివిజిల్ ద్వారా 1307 కేసులు, కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్లో ఎక్సెప్ట్ 40 అన్నీ రిజాల్వ్ చేయడం జరిగింది. విదిన్ 100%, 74% విదిన్ 100 minutes, 100 minutesలో 74% కంప్లైంట్స్ని మన రాష్ట్రంలో ఉన్న టీమ్స్ దే వర్ ఏబుల్ టు రిజాల్వ్. యాక్చువల్లీ ఇది 90-95% వస్తే బాగుంది, బికాస్ కొన్ని కంప్లైంట్స్లో ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ చేశారు, ఆ సీజర్ చేసినప్పుడు దాంట్లో దీనికి ఇన్వెంటరీ తయారు చేయాలి, తర్వాత సీజర్ ప్రొసెసర్ ఉంటాయి, పంచనామా చేయాలి, కొద్దిగా టైం పడవచ్చు 100 minutes కంటే. బట్ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వేరే లాంటి పోస్టర్స్, బ్యానర్స్ ఇట్లాంటివి ఉండే అక్కడ 100 minutes కంటే ఎక్కువ జరగకూడదు. 74% వరకు మనం రీచ్ అయ్యాము. మన ఉద్దేశం అట్లీస్ట్ 95% రీచ్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనము
మొత్తం రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. 144 సెక్షన్ అంటే వితౌట్ పర్మిషన్, విత్ పర్మిషన్ లేకుండా నోబడీ షుడ్ డూ ఎనీ క్యాంపెయిన్, నోబడీ షుడ్ గో ఫర్ రోడ్ షో, నోబడీ షుడ్ గో ఫర్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్. సో పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి యాక్టివిటీకి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మన సువిధ యాప్, అంటే ఇప్పుడు అన్ని పర్మిషన్లు సువిధ యాప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉంది, ఆల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, తర్వాత క్యాండిడేట్. సో ఈ 3 days నుంచి యాక్టివేషన్లో వచ్చింది. 392 పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేసినారు. మనము కొద్ది టైం బౌండ్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్, అంటే జిల్లా లెవెల్లో కొన్ని ఉంటాయి, కొన్ని సిఓ లెవెల్లో ఉంటాయి. సో నా దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ఓన్లీ 10, బట్ మిగతా జిల్లాలకి వచ్చింది 388. సో దాట్ ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ బేసికలీ ఇప్పుడు మనం తీసుకున్న యాక్షన్. నౌ పేపర్లో, టీవీలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కంప్లైంట్స్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ప్రభుత్వం ఉద్యోగి, ప్రభుత్వంతో పని చేసిన వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తున్నారు, అదర్వైజ్ సపోర్ట్కి వెళ్తున్నారు. సో వాట్ డైరెక్షన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము, నేను కూడా రెగ్యులర్గా కలెక్టర్స్తో మీటింగ్ పెడుతున్నాము. దట్ ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, ఎస్సీ విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళ మీద ఆధారం అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు, నిన్నటి దాకా 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. దర్ 2 రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్, వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దట్ ఈజ్ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ 2 రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి. ఎంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఎంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో. బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్, ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఎంక్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద. తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈరోజు దాకా యాక్షన్ తీసుకుంది 46. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము విల్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్ మీద ఇస్తాం. దాంట్లో 40 కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి. క్రిమినల్ కేసెస్కి నేను సెపరేట్గా ఇస్తాం. బికాజ్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమందిని తీసేశారు. క్రిమినల్ కేసెస్ ఏ కేసు మీద, కొన్నిటి మీద ఉన్నాయి, కొన్నిటి మీద లేవు. యాజ్ ఐ సెడ్, క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేస్. బట్ ఇఫ్ హీ ఈజ్ ఓన్లీ, ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో ఉన్నారు, దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఎంసీసీ, అప్పుడు తీసేయాలి.
ఎస్, దాంట్లో కూడా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 days బ్యాక్ ఒక విఆర్ఓ సంబంధించి కంప్లైంట్ శ్రీకాకుళంలో వచ్చింది, ఆయన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఒకటి వచ్చింది, అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో వేర్ ఎవర్ వీ గెట్ కంప్లైంట్, నౌ వాట్ హ్యాపన్స్ దట్ నౌ దెర్ ఇస్ ఎలక్షన్ వర్క్, ఇంకేం పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేసేసి కలెక్టర్ లెవెల్లో ఉంటే కలెక్టర్, లేకపోతే నా లెవెల్కి పంపించాలంటే అదే ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి. సో బేసికలీ అదే వీ బోత్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అగేన్స్ట్ బోత్ రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ వాలంటీర్స్ మీద కూడా వస్తుంది. అంటే there is a complaint regarding PM's program on that day. PM program అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను, బట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. నో, ఐ కెనాట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు. కానీ ఈ ఇష్యూ సీఈఓకి సంబంధం కాదు. ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్ కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్. సో నేను కూడా ఐ సెండ్ ఇట్ టు, బికాజ్ ఐ హ్యావ్ సెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఇన్ దిస్. అందరూ వస్తారు. శాలరీస్కి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తుంది, అడ్వైజర్స్కి శాలరీ వస్తుంది. సో ఎంసీసీ వస్తే వాళ్ళని అక్కడ పోస్ట్ నుంచి తీసేయడం ఇట్లా ఉండదు, బికాస్ ప్రభుత్వం ఈరోజు కూడా ఉన్నది. ఆల్దో దే డోంట్ హ్యావ్, వాళ్ళకి పాలసీ చేయడానికి అధికారం లేదు, కానీ ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు కూడా ఉన్నది.